పాస్ట్ హిస్టరీ వచ్చి మీరు బాగా పెద్ద పెద్ద గదులున్న ఇళ్ళలో ఉన్నామన్నారు కదా, ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? అదేం లేదంటే మా బిగినింగ్లో మా ఫాదర్ అంటే రైతు, తను మొత్తం కంబైన్డ్ ఫ్యామిలీస్ అందరివి కలిపి తనే చూస్తూ ఉండేవాడు. మా తాతయ్య వాళ్ళు కూడా చాలా పెద్ద పెద్ద హౌస్లో ఉంటారు. మా మదర్కి కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చేసి తను బ్లూ బేబీ అంటారు. అంటే ఇప్పుడు హార్ట్లో హోల్ ఉంటే సర్జరీస్ ఉన్నాయి కానీ ఆ రోజుల్లో లేవు. సో తను ఎక్కువ శ్రమ పడకూడదు. సో నేను మోస్ట్ ఆఫ్ ద టైం మా తాతయ్య ఇంట్లో పెరిగాను. సడన్గా ఏమైంది, ఈ కుటుంబాలు ఉమ్మడి కుటుంబాలు విడిపోయి వాళ్ళ పిల్లలు పెద్దగా అయ్యే టైంకి ఎవరికి ప్రాపర్ జాబ్లు ఉండవు, అందరు ఆస్తులు అమ్మేసుకోవటం. ఆ టైంలో మా ఫాదర్ కూడా వచ్చిన ఆస్తి మొత్తాన్ని పెట్టి ఒక రోడ్డు కాంట్రాక్ట్ తీసుకున్నాడు 6 కిలోమీటర్స్. ఒకటే దెబ్బకి ఏంటంటే ఆ బిల్లు వచ్చేలోపు వర్షం పడి కొంచెం దిగింది 4-5 ఇంచెస్. మళ్ళీ అగైన్ మొత్తం వేస్తే తప్పితే వాడు ఇవ్వని అంటాం. ఇంకా అది చేస్తే మొత్తం పోయిందనమాట ఓవర్ ద నైట్. సో ఇక అక్కడి నుంచి కొంచెం స్ట్రగుల్ అలా అనమాట. సో ఆల్మోస్ట్ రోడ్డున పడ్డారు అంటే వీ కెనాట్ సే రోడ్డును పట్టాం అంటే లిటరల్లీ, నాట్ లిటరల్లీ, అంటే ఆల్మోస్ట్ కైండ్ ఆఫ్. యా, తేజతో అంటే అంతకుముందు నేను వైవిఎస్ చౌదరి దగ్గర చేస్తూ ఉన్నాను. యువరాజు అనే సినిమా జరిగి కొంచెం హాఫ్ ద వర్క్, మోస్ట్ ఆఫ్ ద టైం నేను రైటింగ్ సైడ్ కూడా పనిచేస్తూ ఉన్నాను.